క్రైస్తల దైవమర్మములు మే 17. పాపము వలన వచ్చు జీతం మరణము. రోమా 6:23. పాపము చేయువాడెవడో వాడే మరణము నందును. యెహెజ్కేలు 18:4. అప్పుడప్పుడు తలంచని విధంగా మనకు నష్టములు కలుగును. 2 రాజులు 4:38లో ఒక గొప్ప కరువు వచ్చిన విషయం చదువుదుము. వర్షం లేనందున ఎక్కడ ధాన్యం లేకపోయెను. భూమి బీడుగా పడి ఉన్నందున తినుటకు ఏమైనా దొరుకునా అని జనులు ఇటు అటు వెదుకుచూ వెళ్ళుచుండిరి. బియ్యము కానీ, కూరగాయలు కానీ, గోధుమలు కానీ వారికి లేవు. అందువలన వారు ఆకులు తిని జీవించుచుండిరి. అదే పరిస్థితి ఈ దినములలో కూడా ప్రపంచంలో ఉన్నది. ఒకవైపు ఈ లోకపు విద్య, ఐశ్వర్యము, వారు సాధించిన గొప్ప విషయములపై ప్రజలు గర్వించుచున్నారు. మరి ఒకవైపున పాప నిలయములందు పడి అశుద్ధత, మలినములతో కృళ్ళిపోచున్నారు. ఎంతెంత సమయము సినిమాలు, చెడు స్థలములలో గడుపుచున్నారు. ఎక్కడికి వెళ్ళినా చెడు పుస్తకములు తమతోనే తీసుకుని వెళ్ళుచు వాటిని చదువుటకు ఎంతో సమయమును వ్యర్థం చేయుచున్నారు. 2 రాజులు 4:39లోని మనుష్యులు కూరాకులను ఏరుటకై అడవిలోనికి వెళ్ళినప్పుడు వారు వెర్రి ద్రాక్ష తీగలను చూచి వాటి ఆకులను తెంచి పెద్ద కుండలో వేసి వండుచు మనకి ఈరోజు మంచి భోజనం దొరికినది అని చెప్పుకొనుచుండిరి. అయితే వారికి ఆహారము వడ్డించబడి భుజించనారంభించినప్పుడు వారిలో కొంచెము జ్ఞానం గలవాడొకడు ఆ వంటకములో ఏదో కొంత పొరపాటు ఉన్నదని గ్రహించి ఎలీషాతో, దైవజనుడా, కుండలో విషమున్నది అని కేకలు వేసెను. వారు దైవజనుని యొద్దకు వెళ్ళి, దైవజనుడా, మేము విషమును తిని ఉన్నందున కొన్ని నిమిషములలో చావనయున్నాము, దయచేసి మాకు సహాయం చేయము అని చెప్పినప్పుడు దైవజనుడు వారికిచ్చిన ఆజ్ఞ ప్రకారము కొంత పిండి తెచ్చి ఆ కుండలో వేయగా ఆ విషము విరుగుడయ్యెను. యేసుక్రీస్తు ప్రభు జీవాహారము నేనే, నన్ను భుజించుట ద్వారా మీరెల్లప్పుడూ జీవించగలరు అని చెప్పెను. నీ జీవితంలో పాపం వలన కలిగిన విషమునకు విరుగుడుగానున్న ఆహారము ఇది ఒక్కటియే.